మనకి కాయ అయితే ఈ విధంగా ఉండాలి చూడండి. ముందుకు అయితే మనకి చిట్టి ఎత్తుకాయలు అంటారండి. చూడండి ఏం చూడండి, తేనె కూడా అయితే మనకైతే 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చాం ఫ్రెండ్స్. సరదాగా తాడికాయలకి వెళ్దామని తోటి తీసుకెళ్తున్నామండి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే తాడికాయలకి వెళ్ళడం పల్లెటూరులో ఉంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అలా తాటికాయలకి వెళ్దామని తోటి తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను అండి. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, అబ్బాయి బండి మీద అయితే ఇద్దరు వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బండి మీద అయితే లాక్కి వెళ్తున్నాను తోటి అయితే. ఫైనల్గా అయితే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయితే మీకైతే ఎక్కువ చూపించలేదు. చెట్టు దగ్గర వచ్చండి, తోటి అయితే కడుతున్నాడు ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇతను అయితే పక్క ప్లానింగ్తో అయితే ఉంటాడు అన్ని. తోటైతే కడుపు ఆ చెట్టుకి అయితే కొన్ని తాటిగా ఉన్నాయండి, కొన్ని అయితే ముదిరిపోయాయని మనకైతే చెప్పాడు. సరే బాగున్న వరకు లేతగల్లి అయితే కోసుకెళ్దామని వెయిట్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే బైండింగ్ అయితే కడుతున్నాం అండి. తాడుతో అయితే కట్టట్లేదు, ఎందుకంటే ఈ యొక్క కొడవలు అనేది దీనికి పిడి కూడా లేదు కాబట్టి తాడుతో కడితే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. చెట్లు ఇరుక్కుపోతాయి, అప్పుడు మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే మనకైతే బైండింగ్ వైర్ అయితే కడుతున్నాడు. ఇక్కడ చూడండి హోల్ అయితే వేశాడు, దీన్ని లిక్కి కొడవలు అంటారండి. ఆ హోల్ని అయితే ఇక్కడ కొడవల్లో సెట్ చేశాడు, బైండింగ్ వైర్ అయితే కట్టేస్తున్నాడు. అదైతే ఇంకా మీకు స్కిప్ అవ్వడం జారడం అయితే ఉండదండి, పక్కకు జారడం చెట్లు ఇరుక్కోవడం. ఒకవేళ తాటి మట్టకు పడినా కానీ మీకైతే చాలా క్లారిటీగా అయితే మనకు అర్థమవుతుంది, కొడవలు కూడా జారదు. చూడండి కట్టడం చూడండి ఏ విధంగా కడుతున్నాడు. ఇతనికైతే ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మాధవ అబ్బాయి అయితే అద్భుతంగా అయితే తాటికెళ్ళి వస్తాడు. చుట్టూరు చెట్లు ఉన్నాయండి, కానీ తాటికాయలు అయితే లేవు. ఇంకా సీజన్ అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ అని చెప్పొచ్చు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మనవాడైతే దోటైతే తాటికాయల చెట్టు మీద అయితే పెట్టాడండి, కోస్తున్నాడు. అయితే చాలా రిస్క్ ఫ్రెండ్స్ ఇదైతే తాటికాయలు కోయడం. సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే జనరల్గా తీసుకొస్తారు, ఒక 20కి ఒక 4 ముంజలు తీసుకుంటాము, తాటి ముంజలు తింటాము, అయిపోయింది. కానీ దీని వెనక ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎలా కోస్తారు అనే వీడియోని నేను చూపిస్తున్నాను. కొంచెం ఒక పక్క తాటికాయలకు వచ్చి తింటూ ఉంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, దాని వల్ల కష్టం ఉంటుందండి. మనమైతే ఇంట్రాక్షన్స్ చెప్పాలి, డైరెక్షన్స్ ఇట్లా పోయినాం. ఫైనల్గా ఒకటైతే కోసాడు, ఇది ముద్దుద్దా లేదా అని చూడాలి, మనం చెక్ చేయాలి. ఓకే, మనం అటు పక్క అయితే వెళ్తున్నామండి. అటు పక్క మనకి వల్ల ఇద్దా లేదా అని, ఈ కంపల్లో పడడం ఇలా చాలా రిస్క్ అయితే ఉంటుంది. వీటన్నింటినీ ఫేస్ చేస్తే మనకైతే తాటికాయలు రావడం జరుగుతుంది. ఇటు సైడ్ అయితే నాకైతే వచ్చే సూచన లేదండి, అటువైపు నుంచే తీయాలి. నేనైతే దోడి పట్టుకున్నాను, మనోడైతే చూస్తున్నా హరీష్ నువ్వు పట్టుకుని నేను చూస్తా అన్నాడు. అంటే ఎట్లా వేసాము అనేది, గెలకబడిందా లేదా అని మనం చూస్తున్న దోడితే అటు ఇటు తిప్పమంటున్నాడు. డైరెక్షన్ అయితే చెప్తూ ఉంటామండి. ఫైనల్గా మనోడు ఇంకోటి కూడా కోస్తాడండి, ఇట్లా లాగుతున్నాడు, వచ్చింది. ఇదైతే నేనైతే నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్తున్నాను. మనకైతే వాళ్ళిద్దరు చూద్దాం. అలాగే తీసుకొచ్చండి, కాయలన్నీ అయితే రావడం జరిగింది. మనకైతే బస్తా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికైతే 2 ఉన్నాయి తీసుకొస్తున్నాను. ఇవైతే ముదిరివా లేదవా అని చూడాలి. నాకు తెలిసి చూస్తుంటే ముదిరిపోయినట్టున్నాయి, అంటే ముదిరిపోయిన తర్వాత టెంకలు అవుతాయండి. మనోడైతే ఈ చిటి చూస్తే హరీష్ అన్నాడు, మనోడు తీసుకున్నాడు, కొట్టాడండి. మనోడు కొట్టాడు, కాయ రాలింది. మన మాధవకి అయితే ఎక్స్పీరియన్స్ అండి, అందుకనే సపసప కోసేస్తున్నాడు. జాగ్రత్త మాధవ అని చెప్తున్నాను. అయితే మనోడికి తీయంగానే అర్థమైపోయింది ఇది ముదుద్దని. కాయని చెక్ చేద్దాం ఒకసారి. కొన్ని కాయలు కూడా అలాగే ఉంటాయి, చెట్టు విధానాన్ని బట్టి కూడా కొన్ని కాయలు ఆ విధంగా ఉంటాయి హరీష్ అన్నాడు. ఓకే అని చెక్ చేస్తున్నాడు, అయినా ముదుద్దని అర్థమైపోయిందండి. చూడండి ఎంత ఇదైతే ముదురుదండి. నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం అన్నాడు. చూడండి నా చేతికి అయితే ఇచ్చాడు, నా చేయి పెట్టినా కూడా బట్టనలు కూడా లోపలికి వెళ్ళట్లేదు, అంత క్రిటికల్గా ఉంది. ఇదైతే వద్దని పక్కన విసిరేసామండి. నెక్స్ట్ అయితే ఇంకో గెల అయితే కోసాడు, నేనైతే వెళ్ళి తీసుకొస్తా అన్నాను, కానీ మనోడే నేను వెళ్తాను హరీష్ అన్నాడు. ఇది కూడా మరి ఏ విధంగా ఉంటుందో చూడాలండి. నెక్స్ట్ అయితే దోటైతే ఇంకో వైపు నుంచే ట్రై చేస్తున్నాము, అంటే ఒక సైడ్ నుంచి వాళ్ళగా పైన ఇంకో సైడ్ నుంచి ట్రై చేస్తున్నామండి. మరి ఈ విధంగా ఉండో చూడాలి. ఇదైతే కొంచెం లేత అని చెప్పొచ్చు, అంటే ఒకే చెట్టుకి అయితే మనకి ఒక 2 గెలల ముదురు అయితే కోసాము, 2 గెలల లేత అయితే కోసామండి. ఒక 10 days ముందైతే మనకి అవి కూడా లేతగా ఉండే అవకాశం ఉండేది, కానీ మనం అయితే నెగ్లెక్ట్ చేసాము, కోయచ్చులే అని. అదొక ఒకటే చెట్టు అండి. నేనైతే కోస్తున్నాను అండి, ఒకసారి ట్రై చేద్దామని. ఫ్రెండ్స్ మీరైతే ఈ విధంగా అయితే చూసుకోండి, జాగ్రత్తగా కోయాలండి. మనకైతే తాటికాయ కోయడం అనేది ఒక ఆర్ట్ అని చెప్పచ్చు. ఏముంది లేరా బాబు అనుకుంటారు, కానీ ఆ వేలు అయితే తెగుద్ది. నేనైతే నాకు గమనిలేదండి, తర్వాత అయితే వీడియోలు చూసుకున్నాను. ఆ ఆత్రంలో అయితే ఎట్లా అంటే కోస్తాము, ఈ విధంగా అయితే కోసుకోవాలండి. ముంజులు తీసుకోవాలంటే మీకైతే సైడ్కి అయితే తీసుకుంటే మనకి ముంజులు అయితే బయటకు వస్తాయండి. అంటే ఇప్పుడు నేను చూపించే కదా, అదైతే ముంజులు అయితే తీయడం కష్టం, ఎందుకంటే చాలా లేతగా వాటర్ అంతా పోయే అవకాశం ఉంది.
కొంచెం లేత ముదురు మధ్యలో ఉంటాయండి కాయలు అయితే, అవి అయితే మీకు ముంజలు అయితే వస్తాయి. ఆ చెట్టుకి అయితే మనకి 2 రకాల కాయలు అయితే కాయడం జరిగింది. నెక్స్ట్ మనం మాధవ్ అయితే కోస్తున్నాడు, చూడండి ఏ విధంగా కోస్తున్నాడు. ఇదైతే అతను కోసేది అయితే మనకైతే ముంజలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంత బాగా కోసాడండి అతను. మనమైతే మా పెదనాన్న అయితే తింటున్నామండి. వాళ్ళ తోటలోకి అయితే మనం వచ్చాము. అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, చూడండి బాగుంది అంటాం టేస్ట్. ప్రకృతి నుంచి వచ్చే ఏ ఫ్రూట్ అయినా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం వాళ్ళ తోటలో వచ్చాం. అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయండి. మొన్న అరటి పిల్లకలు కట్ చేసి చూపించా కదా, అవి కూడా వాళ్ళవి. ఇవైతే ముదిరిపోయాయండి. ఒక 10 days ముందు అయితే చాలా బాగుండేవి అనిపించింది. నేనైతే ఒక తాటిగా అయితే ట్రై చేస్తాను అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అంటే కొన్ని చెట్లు అంటే ఉంటాయండి, టేస్ట్ అయితే అంతగా ఉండదు. ఇవైతే చక్కెర నీళ్ళు పానకం ఎలా తాగుతాము, బెల్లం పానకం అలా ఉందండి టేస్ట్ మాత్రం. ఈ చెట్టువి సూపర్గా ఉంది. బొట్టన వేలతో ఇట్లా పెడితే వచ్చేస్తుందండి. కొంతమందికి తెలియదు తిన్న వేళకు, బట్టల మీద పెడితే మరకలు అయితే బాగుండి. ఇవి మామిడికాయ సొన మరకలు పడిన ఒకటే, ఇవి పడిన ఒకటే అండి. మరకలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మళ్ళీ అయితే మనం ట్రై చేస్తున్నాడు. మా పైన అయితే హింట్ ఇస్తున్నాడు ఏ విధంగా కోయాలని. ప్రకృతి ఎంత విచిత్రమైందంటే, మనం ఒక పని కోసం వస్తే మనకి ఇంకో పని కూడా తోడు చేస్తుంది. అక్కడ తాటికాయల కోసం ఇక్కడ చిట్టి ఈతకాయలు కనిపించాయండి. ఇవి కూడా మీకు చూపిద్దాం వచ్చాను. ఇవి కూడా టేస్ట్ చేశానండి. కొంచెం వగరగా ఉన్నాయండి ఇవి. చిట్టి ఈతకాయలు అంటే ఈతకాయలు 2 రకాలు ఉంటాయండి. నార్మల్ ఉంటాయి, ఇవి చిట్టి ఈతకాయలు అండి. ఇవి అయితే మాగ ముందైతే ఈ విధంగా రెడ్ కలర్ ఉంటాయి, మాగాకైతే ఈ విధంగా బ్లాక్ కలర్ ఉంటాయండి. చూడండి నా చేతిలో కనిపిస్తున్నాయి కదా మీకు. ఇదైతే మాగకు ముందు, అదైతే మాగిన తర్వాత. ఇవి కూడా నేనైతే ఒక 2 గెలలు అయితే కోసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళండి. ఇవైతే మాగాకి ఎలా ఉంటాయి చూపిద్దాము. అసలు టేస్ట్ మాత్రం కొంచెం వగరగా ఉన్నాయండి. అవి కూడా ఉంటాయి అట్లాగే చిట్టి ఈతకాయలు, కానీ రావడంలో రెడ్ కలర్లో వస్తాయండి ఇవి. చూడండి చిన్న చెట్టుకే మనకు 2 గెలలు అయితే కాయడం జరిగింది. ఇక్కడైతే పెద్ద చెట్టు ఉందండి. అసలు ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా ఉన్నాయి చిట్టి ఈతకాయలు అయితే. ఇవైతే మనం ఇవన్నీ కోసుకెళ్ళి వరిగడ్డి వాములు అయితే మాగ పెడదాం అనుకున్నాను, కానీ ఒక 1 week తాగితే చెట్టు మీదే మాగిని తినొచ్చు కదా అని అనిపించింది. మళ్ళీ అయితే వదిలేసాండి. చూడండి నా చేతిలో ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఉన్నవి పచ్చివండి, బ్లాక్ కలర్ ఉన్నాయి మాగినవి. చూడండి నేనైతే అవి కిందేసి మీకు క్లారిటీ చూపిస్తున్నాను. ఇవైతే ఒక 2 weeks తర్వాత నేను ఇంటికైతే తీసుకెళ్తానండి. పక్కనే మా పెదనాన్న ఉన్నాడు, ఆయనకైతే ఒక కాగితం టేస్ట్ అయితే చేస్తాడు, ఎలా ఉందో చెప్తా, ఆయన అభిప్రాయం తీసుకుందాం. టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నాడండి. పర్లేదు అంటే పుల్లగా దోరగా ఉంటాయి, ఒకరిగా ఉంటాయి మెయిన్. పక్కనే నార్మల్ ఈతకాయల చెట్టు ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇవైతే మనకి ఆరెంజ్ కలర్లో వస్తాయండి, అంటే దోరగా ఉన్నప్పుడు. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా ఇవైతే ఒక 15 days టైం అయితే తీసుకుంటాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి క్లారిటీ పరంగా. కొంచెం తొందరలో మొబైల్ అయితే మారుస్తాను. మన మాధవ్ అయితే వేరే చెట్టు దగ్గరికి వచ్చాయండి. ఇక్కడైతే కోసాడు. ఇక్కడైతే పక్కన తేనెతుట్టు కూడా ఉందని మనకైతే హింట్ ఇస్తున్నాడు, అదైతే కోద్దామని ఓకే అన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కాయలు చాలా లేతగా ఉన్నాయండి. మీకైతే బయటికి కనిపించేస్తాయి ఎంత లేతగా ఉన్నాయో. మనమైతే ఈ కాయ కట్ చేద్దాము. కట్ చేస్తాము, మీకు చూపించలేదు. నెక్స్ట్ అయితే మన మాధవ తేనెతుట్టు కూడా కట్ చేశాడు. చూడండి బాటిల్లోకి అయితే తీస్తున్నాడు తేనె అయితే. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.